హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సనం బర్త్డే కోసం అయితే షాపింగ్ అయితే చేస్తున్నాం. ఇది పొంగల్ ముందు రోజు అయితే షాపింగ్ అయితే చేసాం మేము. జనవరి 14 అయితే తన బర్త్డే, షన్ను బర్త్డే. అందుకోసం అయితే ఈరోజు అయితే షాపింగ్ చేద్దామని అయితే మేమైతే మార్కెట్కి అయితే వచ్చాం. మేము ఎప్పుడు సనం బర్త్డేకి షాపింగ్ చేసినా కూడా పెద్ద పెద్ద షాపులలో అయితే షాపింగ్ అయితే చేసేవాళ్ళం, తనకి థర్డ్ బర్త్డే వరకు. కానీ ఫోర్త్ బర్త్డే నుండి అయితే మేమైతే ఇక్కడ తాజ్ ఫ్యాషన్స్ అనే షాప్ అయితే పడ్డది కదా మన కరీంనగర్లో. పికాక్ నుండి స్ట్రేట్గా వెళ్తే తాజ్ ఫ్యాషన్స్ అనేది అయితే వస్తుంది. ఇక మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే మనకు నచ్చిన ఫ్రాక్స్ అయితే దొరుకుతాయి. ఇందులో చిన్న పిల్లల నుండి 15 ఇయర్స్ పిల్లల వరకు అయితే ఇందులో అయితే ఫ్రాక్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉన్నాయి. ఫ్యాన్సీ వేర్, ఇంకా డైలీ వేర్ ఫ్రాక్స్, మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లో అయితే మనకి మంచిగా లుకింగ్గా అయితే ఉండేటట్టు అయితే ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. నేనైతే 3 ఇయర్స్ నుండి అయితే ఇందులో అయితే షాపింగ్ అయితే చేస్తున్నాను మా పాప కోసం. డైలీ వేర్ అయినా పార్టీ వేర్ అయినా. ఇప్పుడైతే బర్త్డే ఉంది కదా అని ఇందులోకే వచ్చాం మేము. ఇప్పుడైతే మేమైతే ఒక ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకున్నాము. 1250 అయితే పడ్డది ఫ్రాక్ వచ్చేసి. మా సనం అయితే చూడంగానే తనకి నచ్చిందని ఫ్రాక్ అయితే పట్టుకొని అయితే షాప్ మొత్తం తిరిగింది. నేనైతే ఫొటోస్ ఇలా వీడియోస్ తీస్తుంటే షాప్ వాళ్ళు తీయద్దు అన్నారు. కానీ నేనైతే వాళ్ళు చూడకుండా అయితే కొంచెం అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసి అయితే పెట్టుకున్నాను. ఈ తర్వాత అయితే మార్కెట్లో ఉన్న మన కరీంనగర్లో 10 రూపీస్ బజార్ అవుతుంది కదా, 10 రూపీస్ బజార్లు చాలానే ఉన్నాయి. కానీ 10 రూపీస్ బజార్లలో ఈ కరీంనగర్ 10 రూపీస్ బజార్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో ఈ ఐటమ్ లేదనకుండా అయితే అన్ని ఐటమ్స్ అయితే మనకైతే దొరుకుతాయి. మనం వాడే హ్యాండ్ కర్చీఫ్స్ దగ్గర నుండి అయితే అన్ని ప్రోడక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి. టెప్పర్ వేరు, స్టీల్ వేరు, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుండి అన్నీ అయితే ఇందులో అయితే దొరుకుతాయి. నేను ఇందులోకి ఎందుకు వచ్చానంటే చిన్నపిల్లలకి క్లిప్స్ ఉంటాయి కదా, అవి జ్యువెలరీ షాప్లో దొరకవు, కానీ ఇందులో అయితే దొరుకుతాయి. చిన్నపిల్లలకి కూడా వచ్చేలా అయితే దొరుకుతాయి. ముందైతే మనమైతే ఒక బాక్స్ అయితే తీసుకొని మనకి ఏం కావాలో అందులో అయితే వేసుకోవాలి. ఇందులో అయితే కప్స్, ఇంకా చాలా చాలా అయితే బాగుంటాయి. కప్స్, ఇంకా డిన్నర్ సెట్ ఐటమ్స్, గ్లాస్ వేర్, స్టీల్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. మనకి ఈ షాప్లోకి వెళ్తే అయితే ఏం తీసుకోవాలో అయితే అర్థం కాదు, అంత బాగా అయితే ఉంటాయి. ఈ మార్కెట్ వచ్చినా కూడా నేనైతే ఎప్పుడో ఒక్కసారి అయితే వెళ్తుంటాను. ఈ ప్లక్కర్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటాను. ఈ ఇంట్లోకి కావాల్సినవి స్క్రబ్బర్స్ అవి కూడా ఇందులో నుంచే తీసుకుంటాను నేను. ఒకసారి అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మన కరీంనగర్లో ఎవరైనా ఉంటే ఈ కరీంనగర్ 10 రూపీస్ బజార్కి అయితే వెళ్ళండి. ఇందులో అయితే చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ. ఈ చిన్నపిల్లలకు నచ్చేలా అయితే ఉంటాయి ఏ ఐటమ్ అయినా. మా పాపని తీసుకెళ్తే వాళ్ళ తమ్ముని కోసం అయితే ఒక ఇట్లా ఆడుకునే ఐటమ్స్ అయితే తీసుకుంది. తన కోసం అయితే ఏం తీసుకోలేదు, నేనే తీసుకున్నా క్లిప్స్ అవి ఇవి. ఇక నేను తీసుకుంటున్నా అని తనైతే కూల్గా ఉంది, లేదంటే తను కూడా ఇంకా పెద్ద పెద్దవి అయితే పట్టేది. ఈ 10 రూపీస్ బజారే కానీ ఇందులో ఎక్కువ రేటివి కూడా ఉంటాయి, అంటే గ్లాస్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ అలాంటివి. ఇలా అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని నేనైతే మళ్ళీ బ్యాంగిల్స్ స్టోర్కి అయితే వెళ్ళాను. ఇందులో అయితే బ్యాంగిల్స్ అవి ఇవి ఏం తీసుకోలేదు, క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, హెయిర్ క్లిప్స్, అవి అయితే తీసుకొని వచ్చేసాను. మీ అందరికి ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేశాను.
కానీ ఇందులో ఎప్పుడు వెళ్ళినా కూడా జనాలైతే ఎక్కువగా ఉంటారు. కానీ వీడియోస్ షూట్ చేయడం అయితే చాలా కష్టమైంది. కానీ అలా అయితే కొంచెం మనందరి కోసం అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను. హెయిర్ బెండ్స్, చిన్నపిల్లల క్లిప్స్ చాలా బాగుంటాయి ఇందులో. మన కరీంనగర్లో ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. పండగ సీజన్ కదా, ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఎక్కువగానే పెట్టారు. కానీ నేనేం తీసుకోలేదు ఎక్కువగా. బ్యాంగిల్ స్టోర్కి అయితే వెళ్ళి బ్యాంగిల్స్, మెహందీ కోన్స్ అలా అయితే తీసుకున్నాం. ఈ బ్యాంగిల్ స్టోర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. అందులోకి అయితే వెళ్ళి బ్యాంగిల్స్ మా పాపకు కావాల్సినవి అయితే తీసుకున్నాను బర్త్డే కోసం. ₹10 బజార్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ బ్యాంగిల్ స్టోర్ నుండి అయితే మేమైతే మెడికల్ షాప్కి అయితే వెళ్ళాము. మెడికల్ షాప్ ఎందుకు అనుకుంటున్నారా? అందులో అయితే మా పాప కోసం, మా బాబు కోసం అయితే సిరప్స్ అయితే తీసుకున్నాము. ఇది టవర్ సర్కిల్ దగ్గర అయితే న్యూ మాత మెడికల్ షాప్ అయితే ఉంది కదా, అందులో అయితే మేమైతే సిరప్స్ ఎప్పుడు కూడా అందులోనే తీసుకుంటాము. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా అని మా హస్బెండ్ అయితే స్పేర్గా అయితే ఎప్పుడు సిరప్స్ అయితే తీసుకుంటారు. మనం ఎక్కడ ఉన్నా కూడా హెల్తీగా అయితే ఉండాలి కదా, తొందరగా కవర్ చేసుకోవడం కోసం అయితే మా హస్బెండ్ అయితే సిరప్స్ అయితే తీసుకున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్ అని చెప్పిన కదా, ఇందులో అయితే చాలా బాగున్నాయి అన్ని సెట్స్, క్లిప్స్, ఇంకా బ్యాంగిల్స్, ఈ ఫేస్ క్రీమ్స్ అన్నీ బాగున్నాయి ఇందులో. మేమైతే ఎప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా ఇందులోనే తీసుకుంటాం. చూడ్డానికి చిన్న షాప్ అయినా కూడా ఇందులో అయితే అన్నీ అయితే మనకి దొరుకుతాయి. ఈ మెడికల్ షాప్లో అయితే మేమైతే కొన్ని సిరప్స్ అయితే తీసుకున్నాం. ఫీవర్కి, స్టమక్ పెయిన్కి, ఇంకా మా బాబుకి టెడ్డీ బార్ సోప్, ఇంకా షాంపూ బాటిల్, హిమాలయ షాంపూ బాటిల్, కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్ ఇలా అన్నీ తీసుకొని అయితే మేమైతే ఇక బయలుదేరేసాం. ఇక్కడ ముందు చూస్తే ఈ పంకిన్స్ పెద్ద పెద్దవి అమ్ముతున్నారు. ఇవి ఎందుకని అడిగితే దిష్టి తీయడం కోసం అంట. పండగ కోసం అయితే ఇలా అన్నీ అమ్ముతున్నారు. కొంచెం ఇలా గడ్డిలా అయితే ఉంది. ఒక ముసలామని అయితే అడిగితే ఇది గడ్డి కూడా ఎందుకు సేల్ చేస్తున్నారని అడిగితే తనైతే చెప్పింది గౌరమ్మనైతే చేస్తారట, అందుకోసం అయితే సేల్ చేస్తున్నామని అయితే అన్నది. మాకైతే దీని గురించి తెలియదు కదా, అందుకనే నేనైతే అడిగి తెలుసుకున్నాను. ఇంకా పూలు, కలర్స్ అయితే మార్కెట్తో అయితే నిండిపోయింది. ఈ తర్వాత అయితే ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి అయితే మా హస్బెండ్ అయితే ఆటో అయితే ఎక్కించారు. ఎప్పుడైనా తనే దింపేసేవారు, కానీ ఈరోజైతే ఈ షాప్కి డ్యూటీకి లేట్ అవుతుందని మేమైతే ఆటోలో అయితే వచ్చేసాము. ఎందుకంటే మా సిస్టర్ కూడా నాతో అయితే వస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి. మా విలేజ్కి అయితే వచ్చేసాము మేము. అంతే ఫ్రెండ్స్, బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది. బర్త్డే వీడియోస్ అయితే త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.